Good evening everyone. So welcome back to our session. So right now in this session we are going to discuss about the topic of activity series of metals. Okay, so already we have started the topic name metals and non-metals, and already we have completed some important concepts. For example, metals physical properties, metals chemical properties, and aquaresia, galvanization, amphoteric oxides. So like all these concepts previously in the video sessions we have completed, but right now in this session we are going to discuss one of the most important concept that is expected for the public and as well as for DSC and TET examinations and competitive examinations. The topic name is about the activity series of metals. Okay, topic name ఏంటండి యాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ మనం అబ్జర్వ్ చేస్తే సో మెటల్స్ యొక్క యాక్టివిటీ సిరీస్ అని చెప్తున్నాం. సో జనరల్గా యాక్టివిటీ సిరీస్ అని ఎప్పుడు అంటామంటే మెటల్ యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకుని చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో ఎలిమెంట్స్ అన్నవి 3 కేటగిరీస్లో విడిపోతాయని చెప్పాం, అవునా కదా. సో ఎలిమెంట్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ద ఫస్ట్ కేటగిరీ వీఆర్ కాలింగ్ ఇట్ as metals, and second category we are calling it as non-metals, and third category we are calling it as metalloids. ఈ మూడు కలిపితేనే మనకి ఎలిమెంట్స్ అని చెప్తాం అనమాట. అయితే ఈ ఎలిమెంట్స్లో మనకి మెటాలిక్ నేచర్స్ ఉంటాయి, నాన్ మెటాలిక్ నేచర్స్ ఉంటాయి, అండ్ అలాగే రెండు కలిపి ఉన్నటువంటి నేచర్స్ కూడా ఉంటాయి లైక్ మెటలాయిడ్స్. అయితే ఇప్పుడు వాటిలో అంటే ఎలిమెంట్స్లో హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, అలాగే మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం, మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. అంటే ఇప్పుడు నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ పక్కన పెడితే మెటల్స్ అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే మళ్ళీ ఈ మెటల్స్లో బాగా రియాక్ట్ అయ్యేవి అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ ఒక కేటగిరీ, మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ఒక కేటగిరీ, లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఒక కేటగిరీ. అంటే సో ఫైనల్లీ వీ కెన్ సే దట్ ద మెటల్స్ హ్యాస్ బీన్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 3 categories బేసింగ్ ఆన్ దేర్ రియాక్టివిటీ. ఓకే, బేసింగ్ ఆన్ దేర్ రియాక్టివిటీ. దేన్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేశారు అంటే అపాన్ బేసింగ్ ఆన్ రియాక్టివిటీ. ఈ వర్డ్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి. సో మెటల్స్ని హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, లీస్ట్ రియాక్టివ్ అని 3 వర్గాల కింద దేన్ని బేస్ చేసుకుని కేటగిరైజ్ చేశారు అంటే ఓన్లీ ఆన్ ద టర్మ్ రియాక్టివిటీ. సో ఈ రియాక్టివిటీని బేస్ చేసుకుని హైలీ రియాక్టివా, మోడరేట్లీ రియాక్టివా, లీస్ట్ రియాక్టివా అని చెప్పి మెటల్స్ని అరేంజ్ చేస్తే దాన్నే మనం యాక్టివిటీ సిరీస్ అంటాం. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, సో యాక్టివిటీ సిరీస్ అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే యాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ ఈజ్ నథింగ్ బట్ బేసింగ్ ఆన్ ద రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్. If the metals are arranged into different categories like highly reactive metals, moderately reactive metals, and least reactive metals. So that type of arrangement of metals into different categories by basing upon the రియాక్టివిటీ నేచర్ లేదా రియాక్టింగ్ నేచర్, దాన్ని మనం యాక్టివిటీ సిరీస్ అంటాం. ఓకే, యాక్టివిటీ సిరీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదండి, బేసింగ్ ఆన్ ద రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్ అని అర్థం. ఓకే, బేసింగ్ ఆన్ ద రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్, దీస్ మెటల్స్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, లీస్ట్ రియాక్టివ్. సో వాటిని మనం అరేంజ్ చేస్తే దాన్ని మనం యాక్టివిటీ సిరీస్ అంటాం. ఈజ్ ఎ క్లియర్ నాట్? సో యాక్టివిటీ సిరీస్ అంటే ఒక ఐడియా వచ్చింది కదండి. సింపుల్గా వాటి యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకుని సెపరేట్ చేసి 3 వర్గాల కింద విడదీస్తాం. ఏవి హైలీ రియాక్టివ్, ఏవి మోడరేట్లీ రియాక్టివ్, ఏవి లీస్ట్ రియాక్టివ్. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. ఏ మెటల్స్ హైలీ రియాక్టివ్లోకి వస్తాయి, ఏ మెటల్స్ మోడరేట్లీ రియాక్టివ్లోకి వస్తాయి, ఏ మెటల్స్ లీస్ట్ రియాక్టివ్లోకి వస్తాయి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ టాపిక్ ఏం తీసుకున్నాం, హైలీ రియాక్టివ్ మెటల్స్. అంటే ఇవి బాగా వెగరస్గా రియాక్ట్ అయిపోతుంటాయి. వెగరస్ అంటే వెరీ యాక్టివ్లీ లేదా వెరీ క్విక్లీ అని అర్థం. చాలా త్వరగా, చాలా వెగరస్గా, ఫాస్ట్ ఇన్ నేచర్గా తొందరగా రియాక్ట్ అయిపోతాయి అనమాట. అంటే దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్, తొందరగా రియాక్ట్ అవుతాయి అనమాట. ఏవి హైలీ రియాక్టివ్, పేర్లోనే ఉంది హైలీ రియాక్టివ్ మెటల్స్. సో వాటిలో కూడా ఏది బాగా రియాక్ట్ అవుతుంది, ఏది కొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంది, దానికి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది, సీక్వెన్స్. హైలీ రియాక్టివ్ మెటల్స్ టోటల్గా మనం ఒక 6 తీసుకుంటాం. ఈ 6ని కూడా ఒక లైన్లో అరేంజ్ చేస్తాం అనమాట. ఓకే, హైలీ రియాక్టివ్ మెటల్స్ ఒక 6 ఉంటాయి. ఈ 6 కూడా మీరు సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ హైలీ రియాక్టివ్ మెటల్ మనకి ఎప్పుడూ కూడా పొటాషియంతో స్టార్ట్ అవుతుంది. పొటాషియం ఈజ్ మోస్ట్ హైలీ రియాక్టివ్ మెటల్. ఓకే, పొటాషియం దాని యొక్క సింబల్
K. So first preference should be given to potassium K and second preference should be given to sodium. Sodium యొక్క సింబల్ Na అంటే సెకండ్ సింబల్ వచ్చి సెకండ్ ప్రిఫరెన్స్ సోడియంకి ఇస్తాం. సో సోడియం యొక్క సింబల్ వచ్చి Na అంటే ఫస్ట్ది అయితే పొటాషియం అండ్ సెకండ్ అయితే సోడియం అండ్ థర్డ్ పొజిషన్ మనం దేనికి ఇస్తాం అంటే లిథియం. ఓకే, సింబల్ వచ్చి Li. ఓకే, థర్డ్ పొజిషన్ దేనికి ఇస్తామండి, లిథియంకి ఇస్తాం. ఓకే, ఫస్ట్ పొజిషన్ అయితే పొటాషియం, సెకండ్ పొజిషన్ అయితే సోడియం, థర్డ్ పొజిషన్ అయితే లిథియం అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చి కాల్షియం. ఓకే, ఫోర్త్ పొజిషన్ వచ్చి కాల్షియం. గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్ మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో అరేంజ్ చేయమంటూ ఉంటాడు. బేసింగ్ అపాన్ ద రియాక్టివిటీ అరేంజ్ ద ఫాలోయింగ్ లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈజ్ కరెక్ట్ అని అంటూ ఉంటాడు. సో ఫస్ట్ వన్ పొటాషియం అంటే K ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ సోడియం Na అండ్ Na ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ వన్ లిథియం అండ్ లిథియం ఈజ్ గ్రేటర్ దెన్ ఫోర్త్ వన్ కాల్షియం. ఓకే, మరి ఫిఫ్త్ వన్ ఏంటి, కాల్షియం తర్వాత మెగ్నీషియం అండ్ లాస్ట్ వన్ వచ్చి అల్యూమినియం అనమాట. ఈ 6 కూడా ఇందాక మీ స్టార్టింగ్లో చెప్పాం, ఈ 6 కూడా హైలీ రియాక్టివ్ మెటల్స్లోకి వస్తాయి. ఏంటంటే 6, ఫస్ట్ వన్ వచ్చి పొటాషియం అంటే K, సెకండ్ వన్ వచ్చి సోడియం Na అండ్ థర్డ్ వన్ లిథియం Li అండ్ ఫోర్త్ వన్ కాల్షియం Ca అండ్ ఫిఫ్త్ వన్ మెగ్నీషియం Mg అండ్ సిక్స్త్ వన్ అల్యూమినియం Al. సో వీటిని అరేంజ్ చేయమంటూ ఉంటాడు అనమాట. సో ఆల్రెడీ మీకు అరేంజ్ చేసి చెప్పాను బేసింగ్ ఆన్ ద రియాక్టివిటీ బట్టి. అంటే దీన్ని బట్టి మనం ఇప్పుడు సింబాలిక్గా చూస్తే అంటే పొటాషియం కాబట్టి K షుడ్ బి గ్రేటర్ దెన్ సోడియం Na అండ్ Na ఈజ్ గ్రేటర్ దెన్ లిథియం Li అండ్ Li ఈజ్ గ్రేటర్ దెన్ కాల్షియం Ca అండ్ Ca ఈజ్ గ్రేటర్ దెన్ మెగ్నీషియం Mg అండ్ Mg ఈజ్ గ్రేటర్ దెన్ అల్యూమినియం Al. ఇవి మనకి ఒక సీక్వెన్స్ ఆర్డర్ అనమాట. ఈ 6 కూడా మనకి హైలీ రియాక్టివ్. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఈ 6 ఏంటండి, ఫస్ట్ వన్ పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఇవి హైలీ రియాక్టివ్ మెటల్స్ అనమాట. ఓకే, అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ 6 ఉన్నాయి. ఆ 6ని కూడా మనం అరేంజ్ చేస్తాం. ఇకపోతే మోడరేట్లీ రియాక్టివ్ అంటే అటు వెరీ స్లో కాదు, అలాగే వెరీ ఫాస్ట్ కాదు, మీడియంగా మోడరేట్గా రియాక్ట్ అయ్యేవి ఏంటి అనేది చూస్తే సెకండ్ కేటగిరీ చెప్తాను. అంటే ఇప్పుడు మెటల్స్ సెకండ్ కేటగిరీ మోడరేట్లీ రియాక్టివ్ అని చెప్పాం, అవునా కదా. మోడరేట్లీ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు జింక్కి ఇస్తాం. సో జింక్ అన్నది లీస్ట్ రియాక్టివ్ కాదు, అలా అని చెప్పి హైలీ రియాక్టివ్ కాదు, మోడరేట్లీ రియాక్టివ్ అనమాట. సో మోడరేట్లీ రియాక్టివ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా జింక్కి ఇస్తాం. సెకండ్ ప్రిఫరెన్స్ ఐరన్ అంటే ఫెర్రస్ Fe అంటాం. ఓకే, Fe ఈజ్ ద సింబల్ ఆఫ్ ఐరన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జింక్ Zn అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఐరన్ Fe. ఓకే, అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి లెడ్ యొక్క సింబల్ Pb. ఓకే, Pb. ఓకే, లెడ్ యొక్క సింబల్ Pb. ఓకే, ఫోర్త్ యొక్క సింబల్ వచ్చేటప్పటికి మనకి హైడ్రోజన్ అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి కాపర్ Cu. ఓకే, కాపర్ అనేది మోడరేటివ్ రియాక్టివ్లోకి వస్తుంది అనమాట. సో ఈ 5 కూడా మనం మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ అంటాం. ఏంటంటే అవి ఫస్ట్ వన్ జింక్ అనేది మోడరేటివ్ రియాక్టివ్లో ఫస్ట్ కేటగిరీలో వస్తుంది అనమాట. సో జింక్ సింబల్ Zn. జింక్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఐరన్ యొక్క సింబల్ Fe అంటే Zn గ్రేటర్ దెన్ Fe. ఓకే, సో జింక్ అయిపోయింది, ఐరన్ అయిపోయింది. సో ఐరన్ తర్వాత ఏమొస్తుందని చెప్పాం, లెడ్ అంటే Pb. ఓకే, అంటే Zn గ్రేటర్ దెన్ Fe, Fe గ్రేటర్ దెన్ Pb అండ్ Pb గ్రేటర్ దెన్ హైడ్రోజన్ H అండ్ ఫైనల్లీ హైడ్రోజన్ గ్రేటర్ దెన్ కాపర్ Cu. ఈ 5 కూడా మనకి మోడరేట్లీ రియాక్టివ్లోకి వస్తాయి అనమాట. ఈజ్ క్లియర్ అన్నమాట. సో మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా సీక్వెన్స్లో అరేంజ్ చేసి చెప్తున్నాను. ఓకే, సో హై రియాక్టివ్ అయిపోయి మోడరేట్లీ రియాక్టివ్ అయిపోయి హైలీ రియాక్టివ్లో ఒకసారి మీరు రీక్యాప్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం అంటే పొటాషియము, సోడియము, లిథియము, కాల్షియము, మెగ్నీషియము, అల్యూమినియం. ఇవన్నీ కూడా 6 కూడా హైలీ రియాక్టివ్. మోడరేట్లీ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ది జింక్, తర్వాత ఐరన్ Fe అండ్ థర్డ్ వన్ లెడ్ Pb అండ్ ఫోర్త్ వన్ హైడ్రోజన్ H అండ్ ఫిఫ్త్ వన్ కాపర్ Cu. సో ఈ 5 కూడా మోడరేట్లీ రియాక్టివ్ అంటే కాపర్ అనేది మోడరేట్లీ రియాక్టివ్లోకి వస్తుంది అనమాట. ఇంకా పోతే లాస్ట్ది ఏంటి, లీస్ట్ రియాక్టివ్. ఓకే, లీస్ట్ రియాక్టివ్ దీని మీద మనకి ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. లీస్ట్ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ యొక్క సింబల్ వచ్చి Hg. ఓకే, మెర్క్యూరీ యొక్క సింబల్ ఏంటండి, Hg. అలాగే సెకండ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్ వచ్చేటప్పటికి సిల్వర్ యొక్క సింబల్
ఏజీ. ఓకే, ఏజీ అంటే అర్జెంటినం. ఓకే, సిల్వర్ యొక్క సైంటిఫిక్ నేమ్ అర్జెంటినం కాబట్టి ఏజీ అంటాం. అలాగే మెర్క్యూరీ హెచ్జీ అంటే హైడ్రాగిరం అని చెప్తాం. సో హెచ్జీ అంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ చెప్తున్నాను. హైడ్రాగిరం అంటే మెర్క్యూరీ, అండ్ సెకండ్ లీస్ట్ సిల్వర్ అర్జెంటినం, అండ్ థర్డ్ వన్ గోల్డ్ ఆరం. ఏయు ఇస్ ద సింబల్, ఏయుఆర్యుఎం. ఈ మూడు కూడా మనకి లీస్ట్ రియాక్టివ్లోకి వస్తాయి. ఈ లీస్ట్ రియాక్టివ్ అయినటువంటి గోల్డ్, ప్లాటినం అన్న మనకి ఎక్కువగా నేచర్లో ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి అనమాట. అంటే వితౌట్ రియాక్టింగ్ ఆర్ వితౌట్ అకరెన్స్ ఇన్ ఎనీ ఆక్సైడ్ ఫార్మ్స్ కానీ ఏ కార్బేట్ ఫామ్తో రియాక్ట్ అవ్వవు. ఫ్రీగా నేచర్లో దొరికే లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఏంటి అంటే ఈ బిట్ పేపర్లో అడుగుతుంటాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఫ్రీలీ ఇన్ నేచర్ అని అడుగుతాడు. ఫ్రీలీ ఇన్ నేచర్ అంటే ఫ్రీలీ అంటే చూసినంతగా దొరికాడు అని కాదు. అక్కడ ఫ్రీ ఇన్ నేచర్ అంటే దేంతో రియాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఫ్రీ నేచర్లో మనకు దొరికేవి ఏంటంటే గోల్డ్, ప్లాటినం. ఈ గోల్డ్, ప్లాటినం అన్నవి లీస్ట్ రియాక్టివ్లోకి వస్తాయి. సో ఈ మూడింటిని కూడా అంటే హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, లీస్ట్ రియాక్టివ్, ఈ మూడింటిని కూడా వాటి యొక్క రియాక్టివిటీస్ని బేస్ చేసుకుని అరేంజ్ చేసాం. కాబట్టి ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే యాక్టివిటీ సిరీస్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో యాక్టివిటీ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ దీని ప్రకారం చెప్పుకుని ఉంచండి, అవునా కదా? సో ఇఫ్ ద మెటల్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద రియాక్టింగ్ నేచర్ లేదా బేసింగ్ అపాన్ ద రియాక్టివిటీ నేచర్, ఇఫ్ ద మెటల్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, లీస్ట్ రియాక్టివ్, దట్ సిరీస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాక్టివిటీ సిరీస్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో హైలీ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్పుకున్నాం? పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. అండ్ అలాగే మోడరేటివ్ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి జింక్, ఐరన్ అంటే ఫెర్రస్, అండ్ థర్డ్ వన్ లెడ్ పీబీ, అండ్ ఫోర్త్ వన్ హైడ్రోజన్, అండ్ లాస్ట్ వన్ కాపర్ సియు. అలాగే లీస్ట్ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి మెర్క్యూరీ హైడ్రాగిరం, సిల్వర్ ఏజీ, అండ్ గోల్డ్ ఆరం ఏయు. ఇవన్నీ కూడా మనకి యాక్టివిటీ సిరీస్లోకి వస్తాయి. అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ అంటే మొత్తం ఇప్పుడు మూడు కనుక క్లబ్ చేసి చూసుకుంటే అంటే ఇంక నేను సెపరేషన్ చేయకుండా డైరెక్ట్గా సీక్వెన్స్లో చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ వన్ ఏమొస్తుంది మనకి? పొటాషియము నెంబర్ 1, సోడియం అంటే ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, అండ్ అలాగే నెక్స్ట్ జింక్, అలాగే నెక్స్ట్ ఐరన్ అంటే ఫెర్రస్, అండ్ నెక్స్ట్ లెడ్ పీబీ, అండ్ నెక్స్ట్ హైడ్రోజన్. అంటే హైడ్రోజన్ ఎక్కడైతే ఆగిందో ఈ హైడ్రోజన్కి పైన ఉన్నవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? నేను పొటాషియం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. పొటాషియం దగ్గర నుంచి స్టార్ట్ చేసి నేను లిడ్ వరకు పీబీ వరకు వచ్చాను. అంటే హైడ్రోజన్కి పైన ఉన్నవన్నీ కూడా ఈ హైడ్రోజన్ని ఈజీగా డిస్ప్లేస్ చేయగలవు అనమాట. ఎందుకంటే హైడ్రోజన్ కంటే మోర్ రియాక్టివ్ కాబట్టి ద మెటల్స్ విచ్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్ దే ఆర్ హ్యావింగ్ ద కెపాబిలిటీ టు డిస్ప్లేస్ ద హైడ్రోజన్ ఇన్ డైల్యూట్ యాసిడ్స్. డైల్యూట్ యాసిడ్స్లో హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేసే కెపాసిటీ ఈ హైడ్రోజన్ పైన ఉన్న ప్రతి మెటల్కి ఉందన్నమాట. హైడ్రోజన్ పైన ఉన్న ప్రతి మెటల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు చెప్పుకున్నట్టు పొటాషియం, సోడియం, లిథియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్ అప్ టు లిడ్ వరకు కూడా ప్రతిదీ డైల్యూట్ యాసిడ్స్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని ఈజీగా డిస్ప్లేస్ చేయగలదు. అంటే ఎందుకు డిస్ప్లేస్ చేయగలదు? ఇప్పుడే రీజన్ చెప్పాను. ఎందుకు డిస్ప్లేస్ చేయగలదు? హైడ్రోజన్ కంటే ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్ లేదా మోర్ రియాక్టివ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు సీక్వెన్స్ అర్థమవుతుంది. హైడ్రోజన్ పైన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా హైడ్రోజన్ కంటే హైలీ రియాక్టివ్ కాబట్టి ఈజీగా హైడ్రోజన్ ఏం చేయగలవు? డిస్ప్లేస్ చేయగలవు అనమాట. ఎందులోంచి? డైల్యూట్ యాసిడ్స్ ఏదైనా తీసుకుంటే ఆ డైల్యూట్ యాసిడ్స్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని ఇవి ఈజీగా ఏం చేయగలవు? డిస్ప్లేస్ చేయగలవు అనమాట. అలా కాకుండా హైడ్రోజన్కి వెనక్కి అంటే లీస్ట్ రియాక్టివ్లోకి వచ్చేటప్పటికి కాపరు, మెర్క్యూరీ, సిల్వరు, గోల్డ్ ఇవన్నీ కొంచెం లీస్ట్ రియాక్టివ్ కేటగిరీలోకి వెళ్తాయి కాబట్టి వీటికి హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేసే కేపబిలిటీ ఉండదన్నమాట. ఎందుకు ఉండదు అంటే హైడ్రోజన్కి వెనక్కి ఉన్నాయి. వెనక్కి అంటే ఏంటి? లీస్ట్ రియాక్టివ్ అనమాట. అలా హైడ్రోజన్కి ముందున్నవన్నీ కూడా డిస్ప్లేస్ చేయగలవు. ఎవరిని? హైడ్రోజన్ని. ఎందులోంచి? డైల్యూట్ యాసిడ్స్లోంచి. బట్ అవే మెటల్స్ ఏవైతే వెనక్కి ఉంటాయో అంటే లీస్ట్ రియాక్టివ్ ఏవైతే లైక్ కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి హైడ్రోజన్ని డైల్యూట్ యాసిడ్స్లోంచి డిస్ప్లేస్ చేయలేవు. ఎందుకంటే దోస్ ఆర్ బిలాంగ్స్ టు లీస్ట్ రియాక్టివ్ కేటగిరీ. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ అలాగే మీకు స్టార్టింగ్లో
పొటాషియం, సోడియం, లిథియం, ఈ టాప్ 3 అని చెప్పాను. మీకు గుర్తుందా లేదా? హైలీ రియాక్టివ్లో టాప్ 3 ఉన్నాయి. ఏంటవి? పొటాషియం అంటే K, సోడియం అంటే Na, అండ్ థర్డ్ వన్ లిథియం Li. ఈ 3 కూడా హైలీ రియాక్టివ్ అనమాట, టాప్ 3లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఫ్రీగా బయట ఎక్స్పోజ్ చేయకూడదు, ఎందుకంటే అవి హైలీ రియాక్టివ్ కాబట్టి ఒకవేళ ఎయిర్లో కనుక పెడితే అవి తొందరగా ఫైర్ని క్యాచ్ చేసే ప్రమాదం ఉంది. దే మే క్యాచ్ ద ఫైర్ ఇఫ్ దే ఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. కాబట్టి ఎయిర్లో దాన్ని ఆ మూడింటిని కూడా ఎక్స్పోజ్ చేయకూడదు. ఏ మూడింటిని? హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ పొటాషియం, సోడియం అండ్ లిథియం. అలా అని చెప్పి వాటర్లో కూడా ప్లేస్ చేయకూడదు. వాటర్లో కనుక ప్లేస్ చేస్తే అది విగరస్గా రియాక్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఇటు ఎయిర్లోనూ ప్లేస్ చేయకూడదు, వాటర్లో కూడా ప్లేస్ చేయకూడదు. మరి ఇటువంటి హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ పొటాషియం కానీ, సోడియం కానీ, లిథియం కానీ అవి ఎందులో స్టోర్ చేస్తారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కిరోసిన్ ఆయిల్. అంటే కిరోసిన్ ఆయిల్లో ఎక్కువగా ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కిరోసిన్ ఆయిల్తో అంటే ఆయిలీ నేచర్లో ఉన్నటువంటి వాటితో ఇవి తొందరగా రియాక్ట్ అవ్వలేవు. సో ఆయిల్తో తొందరగా రియాక్ట్ అవ్వలేవు కాబట్టి కిరోసిన్ ఆయిల్లో ఈ మూడింటిని డిప్ చేసి స్టోర్ చేస్తారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై డస్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ పొటాషియం, లిథియం, సోడియం దే ఆర్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్ బట్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ వాటర్ అని అడుగుతాడు. ఎయిర్లో కనుక ప్లేస్ చేస్తే ఫైర్ని క్యాచ్ చేసే ప్రమాదం ఉంది. అలా అని చెప్పి వాటర్లో ప్లేస్ చేస్తే విగరస్గా రియాక్ట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో టు avoid these two conditions, these highly reactive metals, they should be placed in kerosene oil. So this is the complete information and excellent topic about the activity series. Okay, so I hope this topic is very very clear to each and everyone. I want everyone to give a special importance to this topic without any deviation. So good evening, have a nice day, take care.